హాయ్ అండి. న్యాచురల్ గ్యాస్, సిల్వర్ అండ్ క్రూడ్ ఈ మూడిటి యొక్క అనాలిసిస్ ఈ వీక్కి ఎలా పర్ఫామ్ చేస్తాయని చూద్దాము. కొద్దిగా ఇగ్నోర్ చేసుకోండి నా వాయిస్ని, బాగాలేదు బట్ చేస్తున్న వీడియో. సో ఫస్ట్ 1 డే టైం ఫ్రేమ్లో న్యాచురల్ గ్యాస్ మినీని అబ్జర్వేషన్ చేసినప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేసాము ఇది ఒక సపోర్ట్ నుంచి ఉంది అని చెప్పేసి. మనం లెర్నింగ్ అండ్ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే ఈ వీడియోస్ అన్నీ కూడా ఫస్ట్ నుంచి నేను చెప్తూనే ఉన్నాను. నో కాల్స్, నో టిప్స్ ఏవి కూడా మన తరఫున ఉండవు. ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే మీ అనాలిసిస్ చేసుకొని ఎంట్రీ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఈ 1 డే టైం ఫ్రేమ్లో న్యాచురల్ గ్యాస్ మినీ చార్ట్ చూసినప్పుడు ఎగ్జాక్ట్గా సపోర్ట్ నుంచి మొమెంటం స్టార్ట్ అయింది అనుకున్నాము. బట్ ఆ వీక్లో, ఈ క్యాండిల్ ఫాల్ అయిన వీక్లో మనకి రిపోర్ట్ ఇన్వెంటరీ డేటా అనేది నెగిటివ్ వచ్చింది. సో నేను నా ట్రేడ్స్ని కూడా మీకు టెలిగ్రామ్ ఛానల్లో చూపించాను, అన్నీ వేసాను. సో ఆ క్యాండిల్ ఫాల్ అనేది అది. సో ఇక్కడ మనం అబ్జర్వేషన్ చేస్తే ఒకటే రేంజ్లోనే స్టక్ అయిపోయి ఉంది న్యాచురల్ గ్యాస్ మినీ. సో హార్లీ టైం ఫ్రేమ్లోకి దీన్ని చేంజ్ చేసి చూసినప్పుడు ఎగ్జాక్ట్గా చార్ట్ని బ్రౌజ్ చేస్తే చూడండి, ఇదే రేంజ్లోనే స్టక్ అయిపోతూ మనకి December 15th నుంచి స్టక్ అవుతూ ఉంది. అండ్ రీసెంట్గా అబ్జర్వేషన్ చేస్తే టెలిగ్రామ్ ఛానల్లో కూడా నేను అప్డేట్ చేశాను చూడండి, ఒక ట్రెండ్ లైన్ సపోర్ట్తో ఇది అక్కడి నుంచి ఫాల్ కావడం లేదు అండ్ డౌన్కి రావట్లేదు, అప్వర్డ్ మూమెంటం చేయట్లేదు. సో ఈ రేంజ్లోనే స్టక్ అయిపోయింది. మనకి ఇక్కడ ఒక అలర్ట్ని ప్లేస్ చేసుకొని ఎప్పుడైతే ఈ లెవెల్ క్రాస్ అవుతుందో అక్కడ తర్వాత మనకి ఈ లెవెల్ క్రాస్ అయింది అని అంటే చిన్నగా మనకి డౌన్వర్డ్ మూమెంటం కూడా చేసే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ నుంచి కూడా డౌన్వర్డ్ లెవెల్ ఏదైతే ఉందో ఈ కొద్దిగా లెవెల్ మాత్రమే, ఇది కూడా బ్రేక్అవుట్ అయితే మంచి ర్యాలీ మళ్ళీ డౌన్వర్డ్ మూవ్ చూసే ఛాన్స్ ఉంది. ఈ వీక్ ఇన్వెంటరీ డేటా ఎలా వస్తుందో దాన్ని బట్టి ఈ న్యాచురల్ గ్యాస్లో మూమెంటం అయితే ఉంటుంది. సో నెక్స్ట్ మనము సిల్వర్ మైక్రో చార్ట్ని చూద్దాము. సిల్వర్ మైక్రో చార్ట్ అసలు ఒకటే రోజే ఎంత ర్యాలీ చేస్తున్నాయి అని అంటే అసలు నాన్ స్టాప్ ర్యాలీ చేస్తుంది. బికాజ్ ఆఫ్ ఫెడ్ రేట్స్ కూడా మనకి పాజిటివ్గా వచ్చే ఛాన్స్ ఉందని గుడ్ న్యూస్ అయితే మనకు వచ్చింది కాబట్టి దాని వలన కూడా ఇది ప్రభావం చూపిస్తుంది. సో 2,07,000 లెవెల్ ఎప్పుడైతే క్రాస్ అయిందో అక్కడి నుంచి కూడా అక్కడి నుంచి 25,000 పాయింట్స్ మూవ్ అనేది వచ్చింది. మళ్ళీ అక్కడి నుంచి అలా నిన్న ఒకటే రోజే మనం అబ్జర్వేషన్ చేస్తే ఫ్రైడే రోజు క్లోజ్ అయిన క్యాండిల్ని చూసినట్టయితే ఎగ్జాక్ట్గా 17,985 రూపీస్ అంత అన్ని పాయింట్స్ మూవ్ అనేది చేసింది. సో మనం ఈ లెవెల్స్ని 1 డే చూసాం కదా, దీన్ని హార్లీలోకి చేంజ్ చేసి అబ్జర్వేషన్ చేసినప్పుడు ఎగ్జాక్ట్గా ఈ హార్లీ టైం ఫ్రేమ్లో ఎగ్జాక్ట్ సపోర్ట్స్ తీసుకుంటే ఇది మొమెంటం చేస్తుంది. అండ్ లాస్ట్ క్యాండిల్ క్లోజింగ్ వచ్చేసేసి మనకి చూస్తే అది కూడా మనకి లెవెల్ ఏదైతే బ్రేక్ అయిపోయి క్లోజ్ అయింది. సో మండే కూడా పాజిటివ్ నోట్గానే ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉంది. నేనైతే ఏ పొజిషన్స్ని ప్రస్తుతానికి హోల్డ్ అయితే చేయలేదు మండేకి. సో చూద్దాం మరి గ్యాప్ అప్ ఓపెన్ అయితే గ్యాప్ డౌన్ అవుతుందా, దాన్ని బట్టి మనం ఏదైనా ఎంట్రీస్ ఉంటాయా ఉండవా అనేది కరెక్షన్ వస్తూ వెళ్తుంది. కాబట్టి ఇది గుడ్ సైనే, నాట్ ఎ బ్యాడ్. బికాస్ కన్సాలిడేషన్ మూమెంటం ఇలా మూమెంటం వస్తూ ఉంది. సో చూడాలి మండేకి ఎలా ఉంటుంది అని. నెక్స్ట్ మనం క్రూడ్ ఆయిల్లోకి వెళ్ళిపోదాం. క్రూడ్ ఆయిల్ అనేది 1 డే టైం ఫ్రేమ్లో ఫస్ట్ అబ్జర్వేషన్ అయితే చేయాలి. క్రూడ్ ఆయిల్ మినీలో 1 డే టైం ఫ్రేమ్లో చూస్తే ఎగ్జాక్ట్ సపోర్ట్ దగ్గర నుంచి మొమెంటం చేస్తున్నప్పుడు మనం డిస్కషన్ చేసుకున్నాం. అండ్ ఇక్కడ 2 ట్రెండ్ లైన్స్ని మార్క్ చేశాను బికాస్ ఈ ట్రెండ్ లైన్ సపోర్ట్ తీసుకుంటుంది అండ్ ఇది కూడా 1 డే టైం ఫ్రేమ్లో. సో దీన్ని హార్లీలోకి చేంజ్ చేసి చూసినప్పుడు ఎగ్జాక్ట్గా మనకి సెకండ్ ట్రెండ్ లైన్ ఏదైతే డౌన్వర్డ్ ట్రెండ్ లైన్ ఉందో అక్కడి నుంచి కూడా డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. మనము ఈ లెవెల్లో ఉన్నప్పుడు క్రూడ్ని డిస్కషన్ చేసుకున్నాం అండ్ అక్కడి నుంచి కూడా మంచి ర్యాలీ చేసింది. 1,300 పాయింట్స్ ర్యాలీ అనేది మనం డిస్కషన్ చేసుకున్నప్పటి నుంచి చేసింది. ఇది చూడండి 139 అంటే ఒక 10 రూపీస్ 1,390 పాయింట్స్ మూవ్ అనేది మనం డిస్కషన్ చేసుకున్నప్పటి చేసింది. ఎగ్జాక్ట్గా ఆ ట్రెండ్ లైన్ సపోర్ట్తోనే ఇక్కడి నుంచి రివర్సల్ అయితే స్టార్ట్ అయింది. చూడాలి మళ్ళీ ఈ సపోర్ట్ నుంచి బౌన్స్ బ్యాక్ అవుతుందా లేదా ఈ సపోర్ట్ బ్రేక్ చేస్తుందా అయితే మనం కూడా చూడాల్సి ఉంటుంది. బికాజ్ మనం ఏది కూడా ఎక్స్పెక్ట్ చేయకూడదు, ప్రైజ్ యాక్షన్ని బట్టి మూమెంటం చేయాలి. ఎక్స్పెక్ట్ చేస్తే అమౌంట్ రావు, ప్రైజ్ యాక్షన్ని ఫాలో అయితే అమౌంట్ వస్తాయి. సో ఇవే అనమాట ఈ 3 అనాలిసిస్. మీరు ఇది కాక ఇంకేమైనా ఫైండ్ అవుట్ చేస్తుంటే తప్పకుండా కామెంట్లో అయితే చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో టిల్ ద ఎండ్.